అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్లాకిబతుల్ ముత్తకీన్ వస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీం వ అలా ఆలిహి వస్హాబిహి అజ్మాయిన్ అమ్మాబాద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లంతనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం రబ్బిష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్ఖహు కౌలీ రబ్బీ జిద్నీ ఇల్మా అల్లాహుమ్మా రబ్బీ జిద్నీ ఇల్మా ఆమీన్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త మానవులను సమస్త జీవరాశులను పుట్టించేవాడు, పోషించేవాడు, చావు బ్రతుకునిచ్చేవాడు, ఆది అంతము లేనివాడు, ఎల్లప్పుడూ సజీవం ఉండేవాడు, నిత్యుడు, అనంతుడు, మహోన్నతుడు, మహిమాన్వితుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి సకల ప్రశంసలు, సకల స్తుతులు, స్తోత్రాలు శోభిస్తాయి. అలాగే మహనీయ మహాప్రవక్త, కారుణ్యమూర్తి, ఆదర్శ విశ్వ మహాప్రవక్త, మహనీయ మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభములు కురిగాక. ఆమీన్. సోదరులారా, నేటి నా అంశము విశ్వాసం యొక్క మాధుర్యం, కమ్మదనం పొందడం ఎలా. సోదరులారా, ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్ప పుణ్యం ఏదైనా ఉంది అంటే అది సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ మీద పెట్టుకున్న విశ్వాసమే. ఎందుకంటే ఒక హదీసులో తీర్పు దినాన అల్లాహ్ ముందు ఒక త్రాసు ఉంటుంది. ఆ త్రాసులో ఒక పళ్ళెంలో మన యొక్క ఈమాన్ విశ్వాసాన్ని నుంచి, మరొక పళ్ళెంలో ఈ సమస్త 7 భూములు 7 ఆకాశాలు సమస్త జీవరాశులను ఉంచిన అవి తేలికైపోతాయి. అల్లాహు అక్బర్. కాబట్టి సోదరులారా, అల్లాహ్ మీద పెట్టుకున్నటువంటి ఈ విశ్వాసమే బరువైపోతుందన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాగే మరొక హదీస్లో తిర్మిజీలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. సోదరులారా, ఏ వ్యక్తి అయితే మనస్ఫూర్తిగా సత్య విశ్వాసాన్ని కలిగి ఉంటూ పాపాలకు, నేరాలకు దూరంగా ఉంటాడో అతని కొరకు ఆకాశ ద్వారాలు తెరవబడతాయి అన్నారు. మరియు అతడు అల్లాహ్ యొక్క సింహాసనం అంటే అర్ష్ నీడవైపు పయనిస్తాడని చెప్పారు. అల్లాహు అక్బర్. అలాగే మరొక హదీసులో దైవప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ వారు సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా అన్నారని, ఓ ఆదం కుమారా, నీవు భూమికి సమానంగా ఒకవేళ పాపాలు చేసినా సరే, అయితే నీవు జీవితాంతం షిర్క్ అనేది చేయకుండా నన్ను మాత్రమే ఆరాధించే స్థితిలో గనక నా సమక్షంలో నీవు గనక హాజరైతే నేను నీకు భూమికి సమానంగా పాప క్షమాపణ ప్రసాదిస్తానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడు తిర్మిజీ హదీస్లో. కాబట్టి సోదరులారా, ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్ప పుణ్యం ఏదైనా ఉందంటే అది సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ మీద పెట్టుకున్నటువంటి విశ్వాసమే సోదరులారా. అలాగే మరొక హదీస్లో ఒక విశ్వాసి యొక్క విశ్వాసం ఎలాంటిదో తెలపడం జరిగింది. సోదరులారా, స్వర్గంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక స్వర్గవాసిని ఇలా అడుగుతాడు. అదేమిటంటే, స్వర్గంలో ప్రవేశించిన ఆ దాసుడిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా అడుగుతాడు, ఓ నా దాసుడా, ఇంకా నీకేమి కావాలి అని అడుగుతారు. అప్పుడు ఆ దాసుడు అల్లాహ్తో ఇలా అంటాడు, ఓ అల్లాహ్, నీవు నాకు స్వర్గంలో ఇన్ని సుఖాలు ఇచ్చావు, ఇంకా నాకేమీ అవసరం లేదు. కానీ ఓ అల్లాహ్, ఒక్కసారి నన్ను భూలోకంలోనికి పంపించు. నీకోసం నేను 100 సార్లు భూలోకంలో షహీదై మళ్ళీ వస్తుంటాను అంటాడు. అల్లాహు అక్బర్. ఆ దాసుడు ఆ స్వర్గ వైభవాన్ని చూసి అలా అంటాడనమాట అల్లాహ్ సుబ్హానహు. అలా అంతేకాకుండా ఇలా అంటాడు మళ్ళీ, ఓ అల్లాహ్, ఈ శరీరంపై పడే కత్తుల ఘాట్ల కంటే, నా శరీరంలో దిగబడే బాణాల కంటే, ఈ స్వర్గంలో ఉన్న సర్వ సుఖాల కంటే ఓ అల్లాహ్, నీ పైన ఉండే ఈ విశ్వాసమే గొప్ప అని అన్నారంటే చూడండి. అల్లాహు అక్బర్. ఆనాటి సహాబాల యొక్క విశ్వాసం ఎలాంటిదో. కాబట్టి సోదరులారా, నిజమైన విశ్వాసాన్ని, హిదాయత్ని ధనవంతుడు తన ధనంతో కొనుక్కోలేడు, బలవంతుడు తన బలంతో లాక్కోలేడు, ఒక అందగాడు తన అందంతో ఆకర్షించలేడు, అలాగే ఒక దొంగ తన దొంగతనంతో దొంగిలించలేడు. కాబట్టి సోదరులారా, ఈ హిదాయత్, ఈ సన్మార్గం, ఈ విశ్వాసాన్ని, కాబట్టి
సోదరులారా, ప్రవక్తల భార్యలు, ప్రవక్తల తల్లిదండ్రులు, అలాగే ప్రవక్తల కొడుకులు, ప్రవక్తల బంధువులకి ఇది సాధ్యం కాలేదు. అలాంటిది ఈ హిదాయత్ అన్నది, ఈ విశ్వాసం అలాంటిది వారికి దక్కనటువంటిది మనందరికీ దక్కింది సోదరులారా. అంటే అక్కడ ఉన్నటువంటి మనం ఇలాంటి ముస్లిమ్స్ అందరికీ కూడా దక్కింది. కాబట్టి మనందరం కూడా అల్లా సుబ్హానహు వ తఆలాకి ఎంతగానో కృతజ్ఞతలు తెలపాలి. అల్హమ్దులిల్లాహ్. ఖురాన్లో అల్లా ఇలా అంటున్నాడు, ఓ ప్రవక్త బాధపడకు, విశ్వాసం అనేది నీవు ఎవరికి దక్కాలో నువ్వు అనుకున్నంత మాత్రం వారికి దక్కదు, నేను ఎవరికి ప్రసాదిస్తానో వారికి మాత్రమే దక్కుతుందని అంటున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. సాక్షాత్తు దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ వారి సొంత బాబాయికి భాగ్యం దక్కలేదు సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి కోసం, ధర్మం కోసం వారి బాబాయ్ ఎంతగానో సేవ చేశారు. అయినా ఆయనకి కూడా ఈ హిదాయతు, ఈమాన్, సన్మార్గం దక్కలేదు సోదరులారా. అయితే సోదరులారా, మన యొక్క అసలు టాపిక్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా. సోదరులారా, ఒక విశ్వాసం యొక్క మాధుర్యం, కమ్మదనం పొందినట్లయితే ఇక ఎన్నటికీ కూడా దాన్ని వదిలిపెట్టలేడు. కాబట్టి దైవప్రవక్త మహాప్రవక్త మనుషులు ఇలా సెలవిచ్చారు, మీరు విశ్వాసం యొక్క మాధుర్యం, కమ్మదనం పొందాలంటే ఈ 3 విషయాలు అమలు చేయాలన్నారు. మీరు విశ్వాసం యొక్క మాధుర్యం, కమ్మదనం పొందాలంటే మీరేం చేయాలి? 3 విషయాలు కనుక అమలు చేస్తే మీరు విశ్వాసం యొక్క మాధుర్యం, కమ్మదనం పొందినట్లయినా సెలవిచ్చారని చూడండి. ఒకటి ఏంటంటే, అల్లాహని, దైవప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాలి. అలాగే రెండోది ఏంటంటే, మనం ఎవరిని అభిమానించినా అల్లాహ్ ప్రసన్నత కోసం అభిమానించాలన్నారు. ఇక మూడోది ఏంటంటే, షిర్క్ని ఎంతగా తిరస్కరించాలంటే, ఎంతగా అసహించుకోవాలంటే, మనం ఆ నరకాగ్నికి ఎంత దూరంగా జరిగిపోతామో అంతగా ఆ షిర్క్కి అంత దూరంగా ఉండాలన్నారు. కాబట్టి సోదరులారా, ఎవరైనా సరే ఈ 3 విషయాలను కనుక అమలు చేస్తే కనుక వారు విశ్వాసం యొక్క మాధుర్యం, కమ్మదనం పొందినట్లే అని సెలవిచ్చారు. కాబట్టి మనం పైన చెప్పుకునే ఈ 3 విషయాల్లో మొదటిది ఏంటంటే, అల్లాహని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. మొదటిది, అల్లాహని మన ప్రాణం కంటే ఎందుకు ఎక్కువ ప్రేమించాలంటే ఆయనే సర్వ సృష్టికర్త, విశ్వ ప్రభువు, పాలకుడు, పోషకుడు, విశ్వ కరుణామయుడు, దయామయుడు. కాబట్టి ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమ ఎవరి దగ్గర దొరుకుతుంది? తల్లిదండ్రుల దగ్గర దొరుకుతుంది. అలాంటి తల్లి ప్రేమ కంటే 99 రెట్లు అధికంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర దొరుకుతుంది. ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తాడు. అందుకే మనం మన ప్రాణం కంటే ఎక్కువగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ప్రేమించాలి. అలాగే దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా మన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాలి. ఎందుకంటే ఒక హదీసులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, మీరు విశ్వాసులు కాజాలరు ఎప్పటి వరకైతే మీ తల్లిదండ్రులు, మీ భార్య బిడ్డలు, సమస్త మానవులు కూడా నన్ను ప్రేమించినంత వరకు అని సెలవిచ్చారు. బుఖారీ హదీసులో 1వ భాగము పేజ్ నెంబర్ 193లో ఉంది సోదరులారా. అలాగే మరొక హదీస్ చూస్తే అదేంటంటే, ఒకసారి దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు ఉమర్ రజల్లాహు వారు ఇద్దరు కూడా కలిసి నడుస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమర్ గారితో ఇలా అంటారు, ఓ ఉమర్, నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు ఉమర్ గారు ఇలా అంటారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఈ సమస్త మానవుల కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఒక్క నా ప్రాణం తప్ప అని అంటారు. అప్పుడు వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమర్ రజల్లాహు వారి చిటికిన వేలును వదిలేస్తారనమాట. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? అల్లాహని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలని అర్థమవుతుంది. అప్పుడు తర్వాత ఆయన అనుకొని మళ్ళీ చిటికిన వేలు పట్టుకుంటారు. కాబట్టి ఓ ప్రవక్త, నేను నా ప్రాణం కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఉమర్ రజల్లాహు గారు అంటారు. కాబట్టి మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అల్లాహని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే సోదరులారా, మరొక సంఘటన చూస్తే కనుక మనకి ఒక హదీస్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఆనాటి కాలంలో జరిగిన సంఘటన, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాలనే విషయంలో ఈ సంఘటన కూడా మనకు అర్థమవుతుంది. ఒకసారి ఒక సహాబీ శత్రు సైన్యానికి దొరుకుతాడు.
అప్పుడు ఆ శత్రు సైన్య రాజు ఈ సహాబీని బంధించి అతని తలకి ఒక నల్లటి ముసుగు వేసి ఒక గుర్రం మీద నిలబెట్టి పైన చెట్టుకు తాడు కట్టి ఆ తాడుని ఈ సహాబీ మెడకి బిగించి ఉరి తీయడానికి సిద్ధంగా ఉంచుతారన్నమాట. ఆ ఉరి తీయడం సిద్ధంగా ఉంచే ముందు ఆ సహాబీకి చివరి కోరిక ఒక అవకాశాన్ని ఇస్తాడు ఆ రాజు. అదేంటంటే, ఓ సహాబీ, నీ దైవ ప్రవక్తని నీ స్థానంలో నిలబెడతాను, నువ్వు గనుక ఒప్పుకుంటావా? అలా ఒప్పుకుంటే కనుక నిన్ను వదిలేస్తాను అని ఆ శత్రు సైన్యరాజు అంటారన్నమాట. కానీ ఆ సమయంలో ఆ సహాబీ ఏమంటాడో తెలుసా? నా ప్రవక్త కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను భరించలేను, అలాంటిది ఏకంగా మీరు ఉరి తీస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను అని అన్నాడని చూడండి. ఆఫ్టర్ ఆల్ ఈ ప్రాణం తీసేసుకోండి అన్నారని చూడండి. ఆనాటి సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారిని ఎంతగా ప్రేమించారో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది సోదరులారా. అల్లాహు అక్బర్. అలాగే దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: మీలో ప్రేమ, విశ్వాసము, అనురాగము, ఆప్యాయతలు కలిగినంత వరకు కూడా మీరు విశ్వాసులు కాజాలరు అని సెలవిచ్చారు. అలాగే ఖురాన్లో 41వ సూర 33వ ఆయతులో దివ్య ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇలా అంటున్నాడు: తతనజ్జలు అలైకుముల్ మలాయికతు అల్లా తకపు వలా తహజను. ఎవరైతే అల్లాహే మా ప్రభు అని ఆ మాట మీదే స్థిరంగా నిలబడి ఉండేవారిపై నిశ్చయంగా దైవదూతలు అవతరిస్తారు. అప్పుడు దైవదూతలు వారితో ఇలా అంటారు: విశ్వాసులతో, భయపడకండి, బాధపడకండి, మీకు వాగ్దానం చేయబడినటువంటి స్వర్గము అనే శుభవార్తను విని ఆనందించండి. మేము మీకు ఈ ప్రాపంచిక జీవితంలో సహచరులుగాను మరియు పరలోకంలో కూడా ఉంటాము. అక్కడ మీకు కోరినదల్లా లభిస్తుంది. అల్లాహు అక్బర్. కాబట్టి సోదరులారా, అల్లా వైపునకు పిలిచి మంచి పనులు చేసి నేను ముస్లింలని ప్రకటించే వ్యక్తి మాట కంటే మరెవరి మాట మంచిది కాగలదని స్వయంగా అల్లా సుబ్హానహు తఆలా ఖురాన్లో అంటున్నాడు. కాబట్టి సోదరులారా, ఎవరైతే అల్లాహే మా ప్రభు అని ప్రకటించిన తర్వాత దానిపై స్థిరంగా నిలబడాలి. అది ఎలాంటి స్థిరత్వం అంటే, వారిపై ఎటువంటి ఆపదలు, కష్టాలు, నష్టాలు, నిందలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, వ్యాధులు, వ్యధలు, భయాందోళనలు, పరీక్షలు ఎదురైన ఎలాంటి సమస్యలు వచ్చినా ఓర్పుతో, నేర్పుతో అల్లా ప్రసన్నత కోసం ఒకే ఒక్క మాట అంటే కలిమ, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, ఆ కలిమపై జీవితాంతం నిలబడాలి సోదరులారా. కాబట్టి సోదరులారా, ఒక్కసారి విశ్వాసం అనేది మనసులో చోటు చేసుకున్నాక ఇక ఎన్నటికీ దాన్ని వదలకుండా ఎలాంటి పరీక్షలు ఎదురైనా అల్లా పైన భరోసా ఉంచాలి. ఈ విషయంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: మీకు ఉప్పు కావాలన్నా, చెప్పు తెగినా ముందుగా అల్లా యొక్క సహాయం అడగాలన్నారంటే చూడండి, ఇదే సరైన విశ్వాసము. అందుకే తీర్పు దినాన మానవులకి 2 విషయాలపై విముక్తి లభిస్తుందన్నారు. 1 కలిమ అంటే సత్య విశ్వాసము, 2 సత్కార్యాలు అంటే సదాచరణ అన్నమాట. కాబట్టి సోదరులారా, మన విశ్వాసం ఎలా ఉండాలంటే కొండలాగా స్థిరంగా ఉండాలి, అంతేగాని సముద్ర కెరటంలాగా ఒకేసారి ముందుకు వచ్చి మళ్ళీ అంతే వేగంగా వెనక్కి వెళ్ళిపోకూడదు. ఆ కొండలాగా ఎప్పుడు మన యొక్క విశ్వాసం స్థిరంగా ఉండాలి. అలాగే సోదరులారా, మన విశ్వాసానికి ఎప్పుడు మనం పదును పెడుతుండాలి, ఛార్జింగ్ పెడుతుండాలి. ఒక సెల్ ఫోన్ బ్యాటరీకి ఛార్జింగ్ ఏ విధంగా అవసరం, అదేవిధంగా మన విశ్వాసానికి కూడా ఛార్జింగ్ అనేది అవసరం. మరి విశ్వాసానికి ఛార్జింగ్ అంటే ఏంటి? నమాజు, తస్బీలు, ఖురాన్ పారాయణము, దువాలు, పరలోక చింతన లాంటివి సోదరులారా. కాబట్టి సోదరులారా, ఒక విశ్వాసి ఒకసారి విశ్వాసం యొక్క మాధుర్యం, కమ్మదనం పొందినట్లయితే ఎన్నటికి కూడా దాన్ని వదిలిపెట్టలేడు. కాబట్టి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు చెప్పిన 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందులో ఏంటంటే, మీరు విశ్వాసం యొక్క మాధుర్యం, కమ్మదనం పొందాలంటే 3 విషయాలు అమలు చేయమన్నారు. అవి ఏంటయ్యి? అల్లాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. రెండోది ఏంటిది? ఎవరిని అభిమానించినా అల్లాహ్ ప్రసన్నత కోసం అభిమానించాలి. మూడోది ఏంటిది? షిర్క్ని ఎంతగా తిరస్కరించాలంటే, ఎంతగా అసహించుకోవాలంటే మనం ఆ నరకాగ్నికి ఎంత దూరంగా జరిగిపోతామో అంతగా దానికి దూరంగా జరిగి ఉండాలన్నమాట. కాబట్టి సోదరులారా, మనం ఈ 3 విషయాలను అమలు చేస్తే కనుక మనం విశ్వాసం యొక్క మాధుర్యం, కమ్మదనం పొందినట్లే అని దైవప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ వారు
సెలవిచ్చారు. కాబట్టి మనందరం కూడా సరైన విశ్వాసం, సరైన తక్వా ఈమాన్తో మనం జీవితాంతం ఆ పవిత్ర వచనం కలిమ లా ఇలాహ ఇల్లల్లాహ్ మీద స్థిరంగా ఉండాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా చేస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తూ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.